జేఎస్ ప్యాలెస్ వచ్చేసాము. ఇది మా రూమ్ టూర్. చాలా బాగుంది. ఏసీ అయితే చాలా బాగుంది. బయట ఎండ కూడా అంతే గట్టిగా ఉంది. రెడీ అయ్యాము. చాలా బాగుంది బాబా. రెడీ అవుతుంది. స్నానం చేశారు. లాస్ట్ స్నానం నేనే. ఇంకాసేపట్లో మేము ఇప్పుడు టైం ఎంత అవుతుంది మనకి? 10:30 అయిందా? 10:30 అయింది. సో 10:30 బయట పడుతున్నాము. ఫస్ట్ అయితే దొరికింది సంతరా ఇదే అంటే నేను అక్కడ బిజీగా బ్లాగ్ లో మనం ఉండాలి కానీ మన ఏదైనా చేస్తే రియాక్షన్ ఇస్తారా? మేమేమో కనిపించాలి. మధ్యలో ఇలా ఇలా అలా చేసుకుంటే మాత్రం కోపం. అసలు పేమెంట్ ఇవ్వాలి మాకు. ఈ బ్లాగ్ మాతో మాట్లాడతా నువ్వు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి అయితే ఈ రోజు ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. దాని తర్వాత ఏ టైం అవుతుందో తెలియదు మనకి. పర్వాలేదు, ఏ టైం అన్నా బయటకు వచ్చిన తర్వాత కొంచెం కడుపుకి ఏమన్నా తినాలి, ఆకలి వేస్తుంది. తర్వాత రమణ మహర్షి గారి ఆశ్రమంకి వెళ్తున్నాం. దాని తర్వాత అందులో చూడాల్సినవి ఏమున్నాయి మనకి? రమణ మహర్షి ఆశ్రమం 18 ప్లేసెస్ ఉన్నాయి. 18 ప్లేసెస్ కవర్ చేయాలి. మనకున్న టైం సాయంత్రం 6 వరకే. 6 వరకు ఉంది. 6 లోపల ఇన్ని చేయాలనుకుంటున్నాం. బిగ్ బాస్ సమయం 10:30. ఇప్పుడు మనం వెళ్ళాలి, దేవుడి దర్శనం అవ్వాలి. జై అరుణాచలేశ్వరాయ. రెడీయా? ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టెంపుల్ కి దర్శనానికి వెళ్తున్నాము. ఎదురుగుండానే ఉంది అమ్మన్ గోపురం అన్నమాట ఇది. సో దీనికి ఆపోజిట్ లోనే జిఎస్ ప్యాలెస్ మా రూమ్. ఎండ చెప్పులు లేకుండా నడుస్తున్నాము. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ట్రిప్కి వచ్చిన వాళ్ళు 4 కదా, 3 ఉన్నారు. ఇంకొక ఎవరు అక్కడ వేరే వాళ్ళకి ఫోటో తీయడంలో ఈ సెలబ్రిటీ బిజీ అయిపోయింది. అయింది. అమ్మ ఫోటో బాగా తీసావా? వాళ్ళు అడిగారు కదా. అందరికి చెమటలు. క్లైమేట్ మాత్రం చాలా దారుణంగా ఉంది. చాలా అంటే చాలా దారుణంగా. ఏమన్నా పెద్ద పెద్ద గోపురాల ఇలాంటివి 4 గోపురాలు ఒక్కొక్క మహానుభావులు కట్టించినవి అనమాట. ఈ గోపురం గుండా మేము వచ్చింది అమ్మన్ గోపురం ఇది. ఇక్కడ అందరూ క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే స్వామి వారికి అభిషేకం జరుగుతుంది అనమాట లోపల. దాని గురించి అని చెప్పేసి ఒక 20 minutes వెయిట్ చేయాలి అన్నారు. వెయిట్ చేస్తున్నాం. లోపలికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోబోతున్నాం కాసేపట్లో. నడవడం చాలా కష్టం కదా. ఇక్కడ ఒక మ్యాట్ వేసి ఈ మ్యాట్ ని ఇలాగా వాటర్ తో తడుపుతున్నారు అనమాట చల్లబడ్డానికి. ఆయన కదులుతుంది అంటే అక్కడ అభిషేకం పూర్తయింది. అక్కడ తలుపులు ఓపెన్ చేశారు. ఇప్పుడు మేము కూడా వెళ్ళబోతున్నాము శివుని దర్శించుకోవడానికి. ఏంటట? అది ఒకటి నైట్ లో వస్తుంది కదా, దాని పేరు చెప్పకూడదు కదా. అది చూడండి కనిపిస్తే చాలా నైట్ టైంలో వచ్చేది. అది కనిపిస్తే దీనిపైన మంచిది అంటే అది ఋషా. చాలా ప్రాముఖ్యత ఉంది. చూసినప్పుడు ఏదో అనుకున్నాను, కాకపోతే ఇది ఒకటి రూట్ 2 చెట్లతో ఉందన్నమాట. ఒకటి వచ్చేసి రావి చెట్టు, ఒకటి బిల్వ చెట్టు. సో రెండింటి రూట్ మాత్రం ఒకటి.
ఇక్కడ ఉంది అన్నారు అక్కడ 2 డాట్స్ లా ఉన్నాయి. మీకు అందిస్తే చాలా మంచిదంట. మీకు పేరు చెప్పొద్దు అని చెప్పేసి అన్నారు, ఎవరు చెప్పట్లేదు. సెకండ్ సర్కిల్ ఇక్కడ చూసారా, ఇది కలిసిపోయింది. ప్రిన్సీ కనిపించట్లేదు. చాలా సేపటి తర్వాత నాకు కనిపించింది. ఇదన్నమాట. సో చూస్తే చాలా మంచిది అని చెప్పేసి మొత్తం అందరూ కూడా ఎగబడుతున్నారు. మొహం చూపించిన చాలా చాలా బాగా అయింది. ఇక్కడ ఎండలు ఎంత గట్టిగా ఉన్నాయి, మా దర్శనం కూడా అంత బ్రహ్మాండంగా అయింది. సో మొత్తానికి ఇప్పుడు మేము ఆటోకి ఇప్పుడు A to B ఎక్కడికి వెళ్తాం? A to B బెస్ట్ కదా. బిజినెస్ అని తెలిసి వాళ్ళే బ్రహ్మాండంగా లాగుతారు అనమాట. దగ్గర దగ్గర డిస్టెన్స్, కానీ దానికే వీళ్ళు ఏంటి భాష రాదు కదా. ఇప్పుడు భాష రాదు కాబట్టి ఏం మాట్లాడతాం ఉన్నదే మాట్లాడతాం. ఇప్పుడు మేము A to Bకి వెళ్తున్నాం. A to B అంటే ఆనంద్ భవన్. చాలా బాగుంటుందంట ఫుడ్. సో చెన్నైలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా వీళ్ళకి. తిరుపతిలో కూడా ఉంది, బెంగళూరులో కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి తింటున్నాం. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్, బ్రంచ్ కదా ఇప్పుడు మనం చేసేది. బ్రంచ్ చేయడానికి వెళ్తున్నాం. భవన్ ఎండ టూ మచ్ బర్నింగ్ సెన్సేషన్. ఎప్పుడెప్పుడు చల్లగా హాయిగా ఉంది. ఓ వావ్, ఆనంద్ భవన్ స్వీట్స్. గుడ్డి కప్స్, మైత్రి తాలి, పాయసం, స్వీట్ పాయసం. నేను ఈ పాయసం గురించే స్వీట్ తాలి చెప్పాలనిపిస్తుంది. కరెంట్ స్టేట్లో చూద్దాం. మజ్జిగ చారు, ఇది ఆలు మటర్, ఇది పప్పు ఆకుకూర, ఇది సొరకాయ, అండ్ ఇది రసం. ఇదేంటిది? ఎవరన్నా తింటారు పాయసం. పెరుగు. టేస్ట్ చేయాల్సింది. సో ఇక్కడ ఫ్లాగ్స్ సోంపాపిడి ఒకటి ఉంది, చాలా బాగుంటుంది. దీంతో పాటు ఈ మెడ్రాస్ మిక్స్చర్ చాలా చాలా బాగుంటుందంట. నేను పిల్లల కోసం తీసుకున్నాను ఇది. అండ్ దీంతో పాటు ఇక్కడ పొడి చాలా ఫేమస్. ఆ పొడి తీసుకోండి. నేను కూడా పొడి తీసుకున్నాను ఒకటి. ఎక్కడ గ్యాప్ లేకుండా తిరిగేద్దాము. ఉన్నది 1 డే కదా అనుకున్నాము. అమ్మో, టెంపుల్కి వెళ్ళొచ్చి లంచ్ చేసి రూమ్కి వచ్చాము, ఇంకా అవ్వట్లేదు. అసలైంది రమణ మహర్షి ఆశ్రమం 2 o'clock ఓపెన్ అవుతుంది. సో ఈలోపు ఒక గంటన్నర రెస్ట్ తీసుకుని ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుని ఇంకా డైరెక్ట్ చెలో రమణాశ్రమం. అక్కడ నుంచి ఇంకా బస్ స్టాప్కి వెళ్ళిపోతాం అంతే. నిశ్శబ్దానికి మారుపేరు అంటే మనకి ఈ రమణాశ్రమే గుర్తొస్తుంది. ఎంత నిశ్శబ్దంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ఇక్కడ రమణ మహర్షి వచ్చినప్పుడు కొత్తలో విరూపాక్ష గుహలోనే ఆయన తపస్సు చేసుకునేవారంట కొండపైన. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయాను, ఈసారి కూడా వెళ్ళలేకపోయాను చాలా ఎండ వల్ల. అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ డీర్, అలాగే క్రో, అలాగే లక్ష్మి, ఒక డాగ్, వీటన్నిటినీ సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. వాటి జ్ఞాపకార్థం అన్నీ కూడా ఇక్కడే అన్నిటికీ సమాధి చేశారు. అలాగే ఇక్కడ లక్ష్మి జ్ఞాపకార్థం కూడా ఒక సమాధి.
నెమలి ఎంత అందంగా ఉందో. ఒక్కసారి పురివిప్పమ్మా, పురివిప్పు చూస్తాం. బా అతలపా అంటుంది. ఎంత అందంగా ఉందో ఆ కలర్. రమణ మహర్షి ఆశ్రమం నుంచి బయటకు వచ్చాము. ఆ ప్రశాంతతని స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాము. ఇక్కడ నుంచి ఎలా అనిపించింది పాప నీకు? చాలా ప్రశాంతంగా ఉంది. బుక్ కూడా తీసుకున్నా నేను. అందులో ఉన్నవన్నీ పాటిద్దామని. అవును. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మోక్షద్వారం. మోక్షద్వారానికి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. మేము ఇక్కడికి వచ్చాము. ఏంటి అంటే ఇది మోక్షద్వారం అన్నమాట. మోక్షద్వారం నుంచి వస్తే మళ్ళీ ఒక పునర్జన్మలాగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అక్కడ మానస వస్తుంది. సాధించింది చూసావా? ఏం కదా రా మొక్కు. ఓం నమ శివ చెప్పు. పట్టుకోవద్దు, నీది నువ్వే రావాలి. నీ పాపం నీదే. వెరీ గుడ్.